హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మన ఆధార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చెప్తాను. ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా మీ మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అక్కడ సర్చ్ బార్లో మై ఆధార్ అని అయితే టైప్ చేయండి. మై ఆధార్ అని టైప్ చేశాక మనకు ఫస్ట్ లింక్ నేను స్క్రీన్పై వస్తుంది చూడండి. ఫస్ట్ లింక్ మై ఆధార్ యూడిఏఐ అని వచ్చింది కదా, అక్కడ క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేశాక మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఆ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇలా అడుగుతుంది ఆధార్ నెంబర్. మీ నెంబర్ అయితే మీకు తెలుసు కదా, అక్కడ టైప్ చేయండి. టైప్ చేశాక మీ ఆధార్ నెంబర్ అయితే టైప్ చేసి కింద క్యాప్షన్ హెచ్బిడి ఏదో సంథింగ్ ఉంది కదా, ఆ క్యాప్షన్ కూడా కింద అక్కడ ఎంటర్ చేయండి. ఆ క్యాప్షన్ ఎంటర్ చేశాక మీకు కింద బ్లూ కలర్లో సెండ్ ఓటీపీ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే మీ మొబైల్కి అయితే ఒక ఓటీపీ నెంబర్ అయితే వస్తుంది. మీ ఆధార్ అండ్ క్యాప్చా ఇవి రెండు టైప్ చేశాక సెండ్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ కింద ఎంటర్ ఓటీపీ దగ్గర అయితే టైప్ చేయండి. టైప్ చేసి కిందంగా డౌన్లోడ్ వెరిఫై డౌన్లోడ్ అని ఉంటుంది కదా, మెసేజ్ అయితే వచ్చింది. టైప్ చేస్తున్నాను. ఓటీపీ టైప్ చేశాక అక్కడ బ్లూ కలర్లో వెరిఫై డౌన్లోడ్, ఆ డౌన్లోడ్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మన ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయింది అని ఒక మెసేజ్ రూపంలో మనకు చూపిస్తారు. ఆధార్ అయితే డౌన్లోడ్ అయింది, కానీ ఆధార్ డౌన్లోడ్ కానికి పాస్వర్డ్ అని అయితే అడుగుతుంది. ఇది స్క్రీన్ మీద కనపడట్లేదు, ఎందుకంటే పాస్వర్డ్ కొంచెం సెక్యూరిటీగా ఉండాలి. మరి పాస్వర్డ్ ఏం పెట్టాలి అని అనుకుంటున్నారా? పాస్వర్డ్ ఏం కొట్టాలంటే మీ ఆధార్లో మీ నేమ్ ఉంటుంది కదా, సర్నేమ్తో సహా ఫస్ట్ 4 లెటర్స్, తర్వాత మీ ఇయర్ ఉంటుంది కదా, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ 2004, 3 ఏదో ఒకటి. ఫస్ట్ మీ నేమ్లో 4 లెటర్స్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గౌతమి ఉంది కదా, GOWT కొట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ కొడితే మీకైతే ఆధార్ డౌన్లోడ్ అయితే అయిపోద్ది.